సూర్యాపేట నియోజకవర్గం ఎల్కారం గ్రామంలో తమ ఓట్లు కొంతలేని ఇక్కడ రైతులు రోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎందుకు ఇన్ని రోజులు సంధి కొట్టుకోవట్లేదు, దానికి గల కారణాలు అనేవి వాళ్ళ రైతులు ఒక మాటలో తెచ్చుకున్నారు. ఇక్కడ ఉన్న ఎల్కారం గ్రామంలో పక్కన సెంటర్లో బాలెములైనా అక్కడ చుట్టుపక్కల ఊరు గ్రామాలలో సమభావన గ్రూపులలో గుంటూరు ఐక్యప్ సెంటర్లో బండ్లు రావట్లేదు. మరి అది గవర్నమెంట్ వల్ల వీళ్ళు ప్రైవేట్ వల్ల తెలుస్తలేదు. ఇంతవరకు మాకు ఐక్యప్ సెంటర్ పెడతా సమాన గ్రూపులు లేవు ఇక్కడ పెట్ట ఇంతవరకు ఐక్యప్ కొన్నారు. అంతకుముందు సంవత్సరాల్లో ఇంతకన్నా ఎక్కువ పోయిన నాడు కూడా కొన్నారు. ఈ సంవత్సరం కనీసం పొలాలు ఎండిపోయినాయి. సగం పంటను కూడా కొనడానికి దిక్కులేదు. పోసి 4 రోజులు అయితే పోసి ఒక 4 లారీలు కూడా పోలేదు. దగ్గర ఈ ఊళ్ళో ఉన్న పావులు 10 పైసలు కూడా పోలేదు. కనీసం ఇక ఎప్పుడు పోతాయి చినుకు పడడానికి దగ్గరకు వస్తుంది. వర్షాలు వస్తుంది. వర్షాలు వస్తే మొత్తం మళ్ళీ మొలకెళ్తాయి, కొట్టుకుపోతాయి, గాలి దుమ్మలు కొట్టుకుపోతాయి. కానీ ఇప్పటికైనా ముందుకు రావాలి, గవర్నమెంట్ ముందుకు రావాలి, వచ్చి రావాలి. స్పందించి వెంటనే వీళ్ళ ఓట్లు కొని వీళ్ళకి న్యాయం చేయాలని ఇక్కడ ఉన్న రైతులందరూ కోరుతున్నారు. రైతుల ధాన్యం వెంటనే, రైతుల ధాన్యం వెంటనే, రైతుల ధాన్యం వెంటనే, రైతుల ధాన్యం వెంటనే. కలెక్టర్ కలెక్టర్ రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. రైతుల ధాన్యం వెంటనే. జై తెలంగాణ.